తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో శాసనసభ ప్రారంభం కానుంది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఎజెండా ఖరారు చేయనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు అసెంబ్లీలో చర్చను ప్రతిపాదించనుంది. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 20వ తేదీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 30 లేదా 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదం తెలపనున్నది. పలు అంశాలపై చర్చకు అధికార ప్రతిపక్షాలు తమ అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతోన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి అధికార పక్షం ఏ విధంగా ఎలాంటి అనుసరించబోతోంది అనేది మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి. కాంగ్రెస్ ముందు నుంచి కూడా 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొత్తం ఖజానాని తూట్లు పొడిచింది, అప్పుల కుప్పగా చేసి మా చేతికి అందించింది అని ఆరోపిస్తూ వస్తోంది. అయితే బీఆర్ఎస్ కూడా, అంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీలు కూడా తమ ప్రశ్నలతో ప్రభుత్వాన్ని కడిగి పారడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా, అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ఏ విధంగా ఫేస్ చేయబోతోంది, ఎలా ఉండబోతున్నాయి సమావేశాలు? సువర్ణ, నిజానికి మరికొద్ది సేపట్లోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 నుంచి 12 రోజులు కూడా సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రధానంగా మొదటి నుంచి కూడా డిమాండ్ చేసుకుంటూ వస్తున్నాయి. బడ్జెట్ సెషన్స్ ఖచ్చితంగా 15 రోజులు నడపాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో ఇటు అధికార పక్షం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో బడ్జెట్ ప్రతిపక్షాలు ఏ విధంగా అయితే కోరుతున్నాయో అంతే స్థాయిలో కూడా 10 నుంచి 15 రోజులు నడపాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే అయితే ఈ రోజు జరిగేటువంటి గవర్నర్ ప్రసంగం తర్వాత 2 సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తర్వాత ఇటు మధ్యాహ్నం 2 గంటలకు సిఎల్పి ఉంటుంది. అంతకు ముందు తర్వాత బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు సమావేశాలు జరగాలనే అంశంపై కూడా ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇటు ప్రతిపక్షాలు లేవనెత్తట్టుగా రైతు రుణమాఫీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉంది. మరొక వైపు రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకెత్తే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉద్దేశించే అధికార పక్షం ఇప్పటికే ఒకవైపు రైతు బంధుకు సంబంధించినటువంటి అదైతే ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. దాంట్లో ప్రధానంగా 21వ తేదీ రైతు బంధు వస్తుంది. రైతు బంధు తర్వాత ఇంకా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు కానీ, లేకపోతే ఏ వర్గాల్లో ఏ శాఖలలో ఎక్కువగా అప్పులు చేసినటువంటి, ఒకవైపు నీళ్లు కానీ లేకపోతే నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశము, బడ్జెట్ అంచనాలను పెంచుతూ 1000 కోట్లు తీసుకున్నటువంటి పరిస్థితి, వాటితో పాటు అప్పులు, వీటన్నిటిపై కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇక ఇటు ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీని ఇరుకున పెట్టే విధంగా కూడా ఈ సమావేశాలు నిర్వహించారు. మొదట 2 సమావేశాలు కొంత ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ అయినా కూడా ఇక తర్వాత జరిగినటువంటి అన్ని సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పైచేయి సాధిస్తూ వస్తుంది. ఇక ఈ సమావేశాల్లో కూడా బడ్జెట్ కేటాయింపుల విషయంలో వాస్తవికాలకు దగ్గరగానే కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెప్పి మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా భట్టి విక్రమార్క అన్ని శాఖాధిపతులతో కూడా ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. దానికి సంబంధించిన కూర్పు కూడా పూర్తయింది. కేటాయింపుల విషయంలో కూడా అంతే స్థాయిలో ఏదైతే చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వర్గం ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కూడా అంతే స్థాయిలో ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. Yes, sir. Right. Thank you for the